భారతదేశానికి ప్రతినిధులుగా వెడుతూ ఉన్నప్పుడు కిల్లర్ ఇన్స్టింక్ట్తో ఆడితే ఆట చూడాలి, లేకపోతే అందరం టీవీ సెట్లు మానేసి కూర్చుంటే, చూడడం మానేస్తే సిగ్గేయదండి ఆటగాళ్ళకి. మనకు ఆ చేయాలి అంచేత వాళ్ళు అలాగే ఆడతారు, మనం ఇలాగే చూస్తాం. సరే, మోహం అంటే అది ఓడిపోతున్నా ఆడదామనుకునేది, ఓడిపోతున్నా చూద్దామనుకునేది మోహం. ఆ మోహాన్ని జయించడానికి కావాల్సింది ఏమిటి? జ్ఞానం. ఎవరికైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానానికి శత్రువు మృత్యువు. జ్ఞానం మన దగ్గర ఉంటే ఏమవుతోంది? మృత్యువు కాస్త నశిస్తుంది. ఎట్లా నశిస్తుంది అంటే, చావు వల్ల దేహం నశించినట్టు జ్ఞానం వల్ల మృత్యువు నశిస్తుంది. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎసెన్స్. మిగిలిందంతా అనవసరం. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే కనీసం ఈ ముందు చెప్పిందంతా వివరాలు గుర్తుండకపోయినా ఒకటి గుర్తుంటుంది. చావు వల్ల లేక మృత్యువు వల్ల దేహం నశించినట్టు జ్ఞానం వల్ల మృత్యువు నశిస్తుంది. అర్థమైందండి? చావు వల్ల దేహం నశించింది ఉండదు కదండి. చనిపోవడం అనే పదం వాడుతున్నాం. చచ్చిపోయాక దేహం ఉంటుందా? ఎంత గొప్ప వాళ్ళదైనా ఓ రోజు 2 రోజులు, ఆ తర్వాత తీసేయండి 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 అంట. ఎంత ప్రేమాస్పదులైనా, కావలసిన వాళ్ళైనా, గౌరవనీయులైనా, సాక్షాత్ దైవ స్వరూపులైనా, దైవంగా భావించుకునే వాళ్ళైనా ఏమైంది? ఆత్మ వెళ్ళిపోయాక శరీరం నశించింది, చచ్చిపోయి. గమ్మత్తు ఏంటంటేనండి, గుండె ఆగి చచ్చిపోయాడండి అంటారు. పోనీ ఇంకో రకంగా చనిపోయిన వాళ్ళు ఎవరికైనా గుండె పనిచేస్తుందా? చనిపోవడం యొక్క సిమ్టమ్ గుండాగిపోవడం. గుండాగిపోవడం చనిపోవడానికి కారణం కాదు, ఇంకేదో కారణం. ఏదో ఆయాసం, ఉబ్బసం, ఏదో టాక్సిక్ ఫీవర్, ఎండ దెబ్బ, 100 కారణాలు. శరీరం పోవడానికి నిందలేందే బొందిపోదు కదా, ఏదో కారణం ఉంటుంది. ఏ కారణం వల్లన్నా చనిపోయినప్పుడు గుండె పనిచేస్తుందా? పనిచేస్తుందా అండి? గుండె ఆగిపోవడం అన్నది మరణానికి ఒక గుర్తు, ఒక సంకేతం, ఒక లక్షణం. అంతేగాని గుండె ఆగిపోవడం వల్ల చనిపోవడం కాదు. ఏ రకంగా చనిపోయినా గుండె ఆగుతుంది. సరే, గుండె ఆగింది, ప్రాణం పోయింది, లేక ఆత్మ పోయింది అంటే లౌకికమైన వ్యవహారంలో ఏమంటాం? ప్రాణం పోయిందంటాం, హంస ఎగిరిపోయిందంటాం. ఆత్మ తాత్వికులు ఏమంటారు? దేహం నుండి ఆత్మ వేరయ్యింది అంట. ఇన్ని చెప్పినా ఒకటి. ఇలా అయిపోయిన తర్వాత దేహం ఉంటుందా అండి? ఉండదు, నశిస్తుంది. దేహం ఏ రకంగా నశించిందో మృత్యువు కారణంగా, అలాగే జ్ఞానానికి శత్రువైన మృత్యువుని జ్ఞానవంతుడు జయిస్తున్నాడు. జ్ఞానం మృత్యువుని చంపుతుంది. నిన్న చెప్పుకున్నాం, నృసింహ మంత్రంలో ఏముంటుంది? మృత్యుం నమామ్యహం. మృత్యువుకి మృత్యువైనటువంటి జ్వలంతం సర్వతోముఖం చెప్పుకుంటాం కదా. అందరికీ నృసింహ మంత్రం వచ్చే ఉన్నది, పూర్తిగా చెప్పకూడదని అక్కడ పార్ట్స్ చెప్తున్నాను. మృత్యుం నమామ్యహం. మృత్యువుకి మృత్యువునే నేను నమస్కరిస్తున్నాను అంటే, మృత్యువుకి మృత్యువైనటువంటి నృసింహస్వామికి నమస్కరిస్తున్నానంటే, అలా నమస్కరించినటువంటి వాళ్ళందరూ మృత్యువు లేకుండా ఉన్నారా? వాళ్ళ శరీరాలు ఉన్నాయా? శరీరాలు లేవు, వారి ఆత్మలు మాత్రం. ఒకటే ఒక్క వాక్యంలో నిర్వచనంగా ఈయన చెప్పిందంతా మనం గుర్తుపెట్టుకోవడం ఏమిటి అంటే,
అజ్ఞాని అయినటువంటి వాడు దేహాన్ని మృత్యువు నశింపచేసినట్టు, అజ్ఞానే కదా ఎవరిదైనా సరే మృత్యువు నశింపచేస్తుంది, దేహాన్ని మృత్యువు నశింపచేసినట్టు మృత్యువుని జ్ఞానం నశింపచేస్తుంది. అంటే జ్ఞానవంతుడికి మృత్యువు లేదు, జ్ఞానంతో మాత్రమే మనం మృత్యువుని గెలవగలము. ఇది ఫైనల్గా చెప్పినటువంటి మాట. ఇంకింతకన్నా చెప్పడానికి ఏముంది? మృత్యువు గురించి ఎంతసేపు చెప్పినా ఇదే కదండి. వెనక్కి చెప్పి, పక్కకి చెప్పి, కింద చెప్పి, పైన చెప్పి, ఏదో ఘనా జటాలు చెప్పినట్టు ఇట్లా ఇట్లా చెప్పి, ఇట్లా చెప్పి, ఇట్లా ఇట్లా చెప్పి, ఇట్లా ఇట్లా చెప్పి, ఎన్ని రకాలుగా చెప్పినా ఇదే సారం. వివరంగా చెప్పి చిట్ట చివరికి ఎస్సెన్స్గా చెప్పింది ఇదే. ఇంత చెప్తే ధృతరాష్ట్రుడు అప్పుడు అడుగుతున్నాడు, ఈయనకి ఇది ఒకటే కాదండి, మృత్యు ఒకటే కాదండి, అబ్బో చాలా ఉన్నాయి వ్యవహారం. ఎక్కడికి ఎక్కడికి అలా గొళ్ళెం వేసి కలుపుతాడో చూడండి. యానేవాహు ఇజ్జయా సాధులోకాన్ విజాతీనాం పుణ్యతమాన్ సనాతనాన్. సంధ్యా సమయం దాటిన తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత 1:30 గంట మనం ఇక్కడ ప్రవచనం చెప్పుకునేటట్టు అప్పటిదాకా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వైదిక క్రియలు చెయ్యరు. ఎవరు చేస్తారు అవి? రాక్షసులు చేస్తారు, వామాచారంలో ఉన్నవాళ్ళు చేస్తారు. అందుకే అందరికీ కూడా నేను చెప్తూ ఉంటాను, నా మీద చాలా కోపం చాలామందికి. లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ పారాయణాలు చేసేవాళ్ళు చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకుని 10-10:30కి భర్తల్ని పిల్లల్ని వాళ్ళు వెళ్ళవలసిన చోట్లకు పంపించి అప్పుడు టిఫిన్ చేసి బయలుదేరి వచ్చి అందరూ కలిసి 12-12:30కి మొదలు పెడుతూ ఉంటారు పారాయణలు. అప్పుడు చేసినటువంటి పారాయణల ఫలితం ఎవరికి చెందుతుందంటే రాక్షసులకు చెందుతుంది. అందుకే రాక్షస ప్రవృత్తి సమాజంలో ఇంతగా పెరిగిపోతుంది. మనం సత్కార్యాలు చేస్తున్నామన్న పేరుతో చేసే సత్కార్యమే, ఆ సత్కార్యం ఫలితం మాత్రం 12 గంటలకు ఆపేయండి, 10ంటికి మొదలు పెట్టుకోండి, 10:15కి మొదలు పెట్టుకోండి. భర్తలు పిల్లలతోనే వాళ్ళు 9:30కో 10ంటికో టిఫిన్లు చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు తినేసి 10ంటికి ఆఫీసులకు వెళ్ళాలంటే వాళ్ళు 9:30కి బయలుదేరతారు కనుక వాళ్ళతో పాటే బయలుదేరి 10ంటికి మొదలు పెట్టుకుని 12ంటికి పూర్తి చేసుకోండి. కాస్త 12 తర్వాత ముందరే మొదలు పెట్టుకుంటే ఓ అరగంట కొనసాగించినా తప్పులేదు, కానీ అప్పుడు మొదలెట్టుకో. మరి చేస్తూ ఉంటే మనం చేసే పనుల వల్ల చేసేది మంచి పనే, ఫలితం మాత్రం ఎవరికి పెడుతుందో చూడండి. ఇలా చెప్పినందువల్ల ఈ పారాయణ సమాజాలు ఉన్నాయే వాళ్ళల్లో చాలామందికి నా మీద కోపం ఉండనండి. సత్యం సత్యమే. ఒకళ్ళ కోపం వస్తుందని అసత్యం చెప్తామా? చేస్తున్న తప్పు పనిని, పొరపాటు పనిని పొరపాటు అని చెప్తున్నాను. ప్రమాదమైనటువంటి దాన్ని, పొరపాటు అంటే ప్రమాదం, ప్రమాదమైనటువంటి దాన్ని మంచి అని చెప్పలేం కదా. అయితే కొన్ని సందర్భాల్లో చేయొచ్చు. ఎప్పుడు? ఏకాహాలు సప్తాహాలు చేసి ప్రారంభించినప్పుడే అఖండ దీపం వెలిగించి మళ్ళీ మళ్ళీ వెలిగించకుండా ఆ అఖండ దీపమే కొనసాగేటట్టుగా చేస్తూ ఓ సప్తాహ దీక్ష మొదలైనవి చేసినప్పుడు చేయొచ్చు. అలాంటిది యజ్ఞాలు కూడా వైదిక క్రతువుని ఇంతవరకే చేస్తాయి. మిగిలిన సమయాల్లో సత్కాలక్షేపాలు చేస్తాయి. అంటే పురాణ పఠనాలు, నృత్యాలు, సంగీతాలు, వేద పారాయణలు ఇవి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాత్రి మొదటి జాము అయ్యాక చెయ్యవండి, 9-9:30 అయ్యాక. ఇలాంటివి కాకుండా అలా రాత్రిపూట కూడా చేసేటటువంటి ఒకే ఒక్క యాగం ఉంది, దాన్ని అతిరాత్రం అంటారు. అతిశయించిన రాత్రి సమయంలో చేసే యాగం 2 ఏళ్ల క్రితం అనుకుంటా భద్రాచలంలో చేసాం అతిరాత్రం. ఈ మధ్య మళ్ళీ ఇంకా ఎక్కడో కూడా జరిగింది. అంటే రాత్రిపూట కూడా చేసే యాగం.
దీనికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కొంచెం భిన్నంగా కూడా ఉంటాయి, అతిరాత్రానికి సంబంధించినవి. ఇలా అతిరాత్రం చేసి అశ్వమేధ యాగం చేసి ఆ తరువాత అందులో భాగంగా మరికొన్ని యాగాలు చేసి చివరికి పుత్రకామేష్టి చేశాడు దశరథుడు. అంటే ఒక కోరికతో యజ్ఞం చేస్తే దానికి ముందు ఇన్ని చెయ్యాలి. యజ్ఞం ఎప్పుడూ కూడా స్వార్థం కోసం చేసేది యజ్ఞం కాదు. యజ్ఞంలో స్వార్థం ఉండదు. యజ్ఞాన్ని ఆంగ్లంలో అనువాదం చేస్తే ఏమంటారండి? సాక్రిఫైస్ అంటారు. అశ్వమేధ యాగానికి హార్స్ సాక్రిఫైస్ అని పేరు. అంటే గుర్రపు బుద్ధి నాలో ఏదుందో దాన్ని నేను వదులుకుంటే అశ్వమేధ యాగం చేసినట్టు. ఒక్కొక్క జంతు ప్రవృత్తిని వదులుకోవడం ఆయా యాగాలు చేసినట్టు. కనుక వదులుకోవడం అనేటటువంటిది ఉంది గనక దానికి సాక్రిఫైస్ అనే చెప్తున్నారు. అది కాక ఇది కావాలని చేసేది ఒకటే ఉంది. ఒకటేమిటి? కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ ఇష్టి అనే పేరుతో పిలుస్తారు. ఫలానా ఇష్టి అంటే పుత్రకామేష్టి ఒకటి తెలుసు కనుక దాని ఉదాహరణ చెప్పుకుంది. ఈ ఇష్టులు చేస్తున్నారని చెప్పాడండి ధృతరాష్ట్రుడు. ఆయనకి యాగాలు గుర్తురాలేదు, యజ్ఞాలు గుర్తురాలేదు, ఇష్టి మాత్రమే గుర్తొచ్చింది. ఇలా ఇష్టి చేసి పుణ్యలోకాలకి సాధులోకాలు ప్రాప్తిస్తాయి ఇలా చేస్తే అని అంటారు. ఈ విషయాన్ని వేదాలు కూడా చెప్తున్నాయి. యాగాలు చెయ్యండి, యజ్ఞాలు చెయ్యండి అని. నిత్యం కూడా మనం యజ్ఞం చెయ్యొచ్చండి. ఓ ఋత్విక్కు, ఓ అగ్నిహోత్రం, ఓ హోత, ఓ ఉద్గాత, ఓ అధ్వర్యుడు, వీళ్ళెవ్వరూ లేకుండా కూడా మనం యజ్ఞం చేయొచ్చు. ఏమిటి? నా కోసం కాక ఇతరుల కోసం నేను ఏదన్నా పని చేస్తే అది యజ్ఞం. చాలాసార్లు చెప్పాను, నేను వండుకున్నాను అంటే స్వార్థం, వండి పెట్టాను అంటే యజ్ఞం. వంటే కాదు, ఏ పనైనా సరే నా కోసం చేసుకున్నాను అంటే స్వార్థం. నేను బయటికి వెళ్ళాను, బజార్ నుంచి మామిడి పళ్ళు తెచ్చుకున్నాను అంటే స్వార్థం. మీకోసం తెచ్చిపెట్టాను అంటే యజ్ఞం. ఎంత యజ్ఞం చేయొచ్చండి మనం? నిత్యం యజ్ఞం చేసే అవకాశం ఉందా లేదా? చెయ్యం. చేద్దామనిపించదు, సంకల్పమే లేదు. ధృతరాష్ట్రుడు ఇదా ఆలోచించట్లేదు. ధృతరాష్ట్రుడు ఆ యజ్ఞాల గురించే చెప్తున్నాడు. ఎక్కడైతే హోతలు, ఉద్గాతలు, ఆధ్వర్యులు, యజమానులు ఉండి యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞమే చెప్తున్నాడు. ఆ యజ్ఞానికి ఓ ఫలితం కూడా ఇష్టి అంటే ఒక ఫలితాన్ని కోరుకుని చేసేటటువంటి యజ్ఞం. అట్లాంటివి చేసి ఉత్తమ లోకాలు పొందుతారని చెప్తారు కదా. మనకి లోకంలో మాట ఉంది, 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. ప్రస్తుతం ఉన్న ఇంద్రుడు పదవీ విరమణ చేశాక ఈయన ఆ స్థానంలో కూర్చుంటాడు. అప్పటిదాకా ఏం చేస్తాడు? ఇంద్రుడి దగ్గరే ఉంటాడు. అంటే ఏమిటి? ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. అప్రెంటిస్గా ఆ డ్యూటీలో ఉండేటటువంటి సాధక బాధకాలు తెలిసి పరిణతి చెందుతున్నాడు, అనుభవం సంపాదించుకుంటున్నాడు. ఆయన పదవి విరమణ చేశాక ఈయన అక్కడ కూర్చుంటాడు. ఇలా యజ్ఞాలు చేసినందువల్ల ఉత్తమ లోకాలు, మంచి లోకాలు ప్రాప్తిస్తాయని చెప్తూ ఉంటారు కదా. మరి యజ్ఞాలు ఎందుకు చేయడం లేదు? ఇది సనత్సుజాతుల వారిని అడగాల్సిన ప్రశ్న అండి. ఎందుకు? ఒక ఫలానా యజ్ఞం చేస్తే మృత్యు ఉండదు అని ఏమన్నా సనత్సుజాతుల వారు చెబితే వెంటనే ఆ యజ్ఞం చేసి తన కొడుకులకు మృత్యువు లేకుండా చూడచ్చు. బాగుందా? ధృతరాష్ట్రుడు ఆలోచన ఎంతసేపు ఎక్కడెక్కడెక్కడ తిరిగి ఇక్కడికే వస్తుంది. బ్యాక్ టు స్క్వేర్ వన్. అక్కడి నుంచి దాటి రాదు, అక్కడికి మాత్రమే ఆగిపోతుంది. మరి ఎందుకు చేయడం లేదు విద్వాంసులు? అశ్వమేధం లాంటి యజ్ఞాలు కనుక చేసినట్టయితే స్వర్గం లాంటివన్నీ వస్తాయి. ఇది మనం లోక వ్యవహారంలో చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాడు. మనకు చెప్తూ ఉంటారు కదండి చాలామంది, అనారోగ్యంగా ఉందండి,
అంటే ఆయుష హోమం చేయించండి. మాకు శత్రుబాధ ఉందండి, సుదర్శన హోమం చేయించండి. మనం ఇక్కడ కూర్చుంటాం, వాళ్ళెవరో చేస్తారు, తీర్థం తెచ్చిస్తే మనకి బాగుపడతాంట. ఎంత బాగుందండి. నేను మందేసుకుంటే మీకు వ్యాధి తగ్గినట్టు. అది తెలియకపోయినా కానీ మందు సంగతి అటు ఉంచండి. తలనొప్పి వచ్చింది, నేను రాసుకున్నానండి ఆ అమృతాంజన్, మీకు తలనొప్పి తగ్గిందా అని అడిగితే ఎట్లా ఉంటుంది? ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో ఏదో సుదర్శన హోమము, ఆయుష హోమము వెళ్ళి ఈ వ్యక్తులు అక్కడ కూర్చుని అసలు చెయ్యాలి. చేయకపోయినా కనీసం కూర్చోవాలి, ఆ మంత్రాలు వినాలి. అవేమీ లేకుండా తీర్థం ఇస్తే అయిపోతుంది. ఎంత వ్యాపార ధోరణి ప్రబలిపోయిందో చూడండి. ఆధ్యాత్మికత అన్నది పెద్ద వ్యాపారం అయిపోయింది. అన్నింటికన్నా లాభసాటి వ్యాపారం ఏమిటి? కాషాయం కట్టుకుని కూర్చో చాలు, అయిపోయి కోట్లు. ఎవరైనా సరే, లేదు రుద్రాక్షల గురించి చెప్పండి, అసలు జాతకాలు చెప్పండి చాలు, తెలిసినా తెలియకపోయినా. 100 చెప్తే ఒకటి తగలదా? ఆ ఒక్కడిని అడ్వర్టైజ్ చేసుకుంటే చాలు, మిగిలిన 99 మంది ఒక్కసారి రారు. ఎవరైనా ఒకడు వచ్చినా, అవునయ్యా జ్యోతిష్యానికి ఒక శాపం ఉంది, అయితే అవచ్చు, కాకపోతే కాకపోవచ్చు అని, ఏదో 100లో 1 పొరపాటు అయింది, నీ దురదృష్టం కొద్దీ నీదే అని 99 మందికి అదే చెప్తాం. వీళ్ళు కలిసి రారుగా, మనం కలవనీయంగా. చాలా సుఖం, ఇంతకన్నా సుఖమైంది మరొకట్లేదు. కనుక ఇలా చేసి ఈ తీర్థాలు ఇవ్వడాలు, ఇవి కట్టడా, వీటన్నిటితో ఏం జరుగుతుంది? కనీసం ఈ చేసే ఎవరి కోసం చేస్తున్నారో వాడు వచ్చి కూర్చోనన్నా కూర్చో, చేయడం లేకపోయింది. ఇవేం లేకుండా ఆయువు పెరిగేటటువంటి మార్గం, మృత్యువుని పోగొట్టేటటువంటి మార్గం ఏదైనా ఉందని సనత్సుజాతుల వారు పొరపాటును చెప్తే కొడుకుల కోసం చేయించేయచ్చు. అది ధృతరాష్ట్రుడి యొక్క గొప్ప ఆలోచన. అసలు ఎంత ఆలోచనాపరుడు, ఎంత మేధావో చూడండి. ఆ మేధస్సు చూస్తే మనకు ఆశ్చర్యం కలదు. ఇంత తెలివిగలవాడా? కాకపోతే కుండెడు పాలల్లో ఒక్క ఉప్పురాయి పడింది అంతే.